హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే నీ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అనమాట, అంటే సాటర్డే వ్లాగ్. సో మా వాడు హాఫ్ డే స్కూల్ కాబట్టి అప్పుడే లేచి బ్రష్ చేస్తున్నాడు. ఆల్రెడీ 7:15 ఆర్ 7:20 అయింది టైము. సో వాడు వెళ్ళేపటికి 8 అవుతుంది అనమాట. మా చిన్నోడైతే బద్ధకంగా ఉన్నాడు. వాడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళాడు కనుక అట్లా అయిపోయింది. అమ్మ అయితే దిబ్బ రొట్టె వేస్తుంది అనమాట. ఎంత బాగుండిందో దిబ్బ రొట్టె, చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉంది. ఇదైతే మినపప్పే వాడుతున్నాము, ఇంకా గుండ్లు వాడకూడదని డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకో బాగా అనిపించట్లేదు, మినపప్పే బెటర్ అనిపించింది. సో మినపప్పు యూజ్ చేద్దాం అనుకొని మినపప్పు అండ్ బియ్యం, అంతే. ఎక్కువ క్వాంటిటీ మినపప్పు, తక్కువ క్వాంటిటీ బియ్యం అనమాట. ఇంకా నేను అయితే లేట్గా లేచాను నిన్న. నేను లేచేప్పటికి అమ్మ చాలా పని చేసేసింది. అన్నం వండింది, కూర చేసేసింది, నెయ్యి కరగబెట్టింది, అలాగే టిఫిన్ కూడా వేస్తుంది. చెల్లి కూడా వెళ్ళాలి, సాటర్డే కాబట్టి తనకి వ్యాక్సిన్ ఉంటుందన్నమాట, ఎర్లీగా వెళ్ళాలి. ఇంక ఈ లోపు అయితే మా వాడు పాలు కూడా తెచ్చేసాడు. నేను లేవలేదు కాబట్టి మా అబ్బాయి వెళ్తే బాటిల్స్లో తీసుకొస్తాడు పాలు, నేను వెళ్తే గిన్నెలో తీసుకొస్తా అనమాట. అలా మా వాడైతే బ్రష్ చేసి వచ్చాడు. మా చిన్నోడైతే ఇంకా లేవలేదన్నమాట. అప్పుడే లేచి ఇంక స్కూల్కి వెళ్ళాలి అంటే మాత్రం ఇంకా నేను వెళ్ళను అంటున్నాడు. సరే వెళ్ళొద్దులే అని మా అమ్మ అనిందనమాట. అప్పుడు ఇంక కొంచెం సైలెంట్ అయిపోయాడు. వాడికి ముందు చెప్పాలి వెళ్ళాలా లేదా అంటే దాన్ని బట్టి రెడీ అవుతూ ఉంటాడనమాట. లేదంటే కనుక ఇంక చేస్తూ ఉంటాడు. సో అట్లా నిద్రమత్తులో ఉన్నాడు. మా వాడు కంప్లీట్ నిద్రపోడు, జనాన్ని నిద్రపోనివ్వడు అనమాట. అలా చేస్తూ ఉంటాడు. సో ఇంక అప్పుడే లేచి ఇంకా స్కూల్కి వెళ్ళొద్దులే, అబ్బాయి నీరసంగా ఉన్నాడు అంటే ఇంక అప్పుడు లేచి ఫాస్ట్గా బ్రష్ చేశాడనమాట. సో ఇంక ఈ లోపు అయితే మా పెద్దోడు టైం అంటే టైమే అనమాట. సో పంక్చువాలిటీ 1 మినిట్ లేట్ అయినా ఆగడు కాబట్టి వాడికి ఫాస్ట్గా దోశ వేసింది అమ్మ. దోశ కాదు, దిబ్బ రొట్టె, అది పెట్టేశాను. ఇంక ఈలోపు నేను రైస్ ఒక్కటే తీసాను. ఇవి మా చెట్టు మునక్కాయలు అనమాట, మొన్న కోసాము. ఎంత బాగుండిందో మునక్కాయ టమాటా కర్రీ, చాలా బాగుండింది. అమ్మ అయితే చాలా బాగా చేసింది. కొంచెం సాల్ట్ తక్కువైందంటే, మా అమ్మ చేసే కర్రీస్లో కొంచెం సాల్ట్ తక్కువ అవుతుంది, ఎక్కువ ఏదనమాట. మా చెట్టు మునక్కాయలతో చేసిన టమాటా మునక్కాయ కర్రీ. ఇంక ఈ లోపు అయితే నేను మా వాడిని వదిలిపెట్టి వచ్చేసాను, మా పెద్దోడిని. ఇంకా చెల్లి కూడా రెడీ అవుతుందనమాట. ఇంక ఇక్కడ ప్యాంపరింగ్ అనమాట మా వాడిది, మామూలు ప్యాంపరింగ్ కాదు. మా అమ్మ దగ్గర ఎవరొకరు ప్యాంపర్ చేయకపోతే ఆడేదో డల్ ఫీల్ అవుతాడనమాట. ఇంకా చెల్లి కూడా డ్యూటీకి రెడీ అయిపోయిందనమాట. 9కి అలా వెళ్ళిపోద్ది. ఎప్పుడు ఎర్లీగా వెళ్ళిపోద్ది అనమాట, తను లాంగ్ వెళ్ళాలి కాబట్టి. సో ఇంక మా హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది, అందుకే స్కూల్కి వెళ్ళట్లేదని మా అమ్మ చెప్తుందనమాట ఇక్కడ. సో ఇంక ఇవన్నీ జరుగుతూ ఉంటే అలా ప్యాంపరింగ్ చేయాలన్నమాట మా చిన్నోడిని, లేదంటే మరీ మారం చేస్తున్నట్టు అవుతుంది. సో ఇంక చెల్లి అయితే డ్రెస్ వేసుకుంది కదా, బాగా రెడీ అయిందని నేను ఫోటో తీస్తా అన్నాను. ఓకే అనింది. మా మిర్రర్ దగ్గర సెల్ఫీస్ ఫొటోస్ బాగా దిగుతున్నాం అనమాట, నేను మా చెల్లి. నాకే బాగా దిగాలనిపిస్తుంది. అలా అయింది. ఇంకా చెల్లి అయితే ఇంకా వెళ్తుందనమాట ఆఫీస్కి. సో ఆ రోజు కొంచెం లగేజ్ ఉండింది అక్కడ పెట్టాల్సింది. ఇంకా నేనైతే మా వాడిని వదిలిపెట్టొచ్చాను కదా, వెళ్ళి వాటర్ తేవాలన్నమాట. చెల్లితో పాటు వెళ్ళి చెల్లిని డ్రాప్ చేస్తే ఒక్కోసారి ఇంకా తను వద్దులే అనింది. నేను వెళ్ళి వాటర్ అయితే తీసుకురావాలి. ఎండ చూసారా, అప్పటికి ఓ రేంజ్లో ఉందన్నమాట. అప్పటికి టైము 8 అయింది అంతే, మామూలుగా లేదు. నేను మా చెల్లిని అడుగుతున్నాను అనమాట, ఏమన్నా మర్చిపోయావా, ఉన్నాయా అని. అన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకున్నా అని చెప్పిందనమాట. ఇంకైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా నేను తర్వాత స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో కొంచెం అది ఇది సదిరి, పంపు వస్తే వాటర్ పట్టి, మా అమ్మ బట్టలు ఉతికితే అవి పిండి ఆరేసి, ఇదంతా చేసేప్పటికి చాలా టైం అయిపోయింది. స్కూల్ టైం కూడా అయిపోయింది. నేను వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా మా పెద్దోడిని తీసుకొని వచ్చాను. వాడిని తీసుకొని వెళ్ళేటప్పుడే వచ్చాక ఇంకా నానబెట్టాను అనమాట. పటికి బెల్లం అండ్ సబ్జాలు నానబెట్టాను. ఇవి రెగ్యులర్గా ఇస్తున్నాను అనమాట, పిల్లలకి వేడి చేస్తుందని. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా కంపల్సరీ తాగాలి, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా. షుగర్ అయితే తొందరగా డిహైడ్రేట్ అయిపోతుందంట బాడీ, అలా కాకుండా పట్టిక బెల్లం అయితే చాలా మంచిదన్నమాట. కర్డ్ అయితే అప్పుడే పాలు తోడేసా అనమాట ఫ్రెష్గా, అందుకే మీకు చూపిస్తున్నాను. సో వాల్పేపర్ అయితే బాగుండింది, కానీ వేడికి కొంచెం కరుగుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. టైం అయితే 1 అయిందనమాట ఎగ్జాక్ట్గా. చూసారా, నా బండి కూడా ఎండలోనే ఉండిపోయింది. ఎండ అయితే వెన్నెల్లాగా వస్తుందనమాట, మామూలుగా కాదు. సో చాలా రోజులు అయిపోయింది కదా అని నా ఫేస్ మీకు చూపిస్తున్నాను. ఇంకా మా వాడు రైస్ వండుతా అంటే నాకు వద్దు, నేను మార్నింగ్ రైస్ తిన్నాను కదా, దోశ అన్నాడు. వాడు దోశ తినకుండా వెళ్ళాడనమాట. దోశ కదా, దిబ్బ రొట్టె
తినకుండా వెళ్ళాడు. అందుకని ఇంకా వాడికి అప్పుడు దిబ్బ రొట్టె కావాలనిపించిందంట. మనం ఫోర్స్ చేయకూడదు కదా, వాడికి ఏది కావాలనిపిస్తే అదే పెట్టాలని పెడుతున్నాను అనమాట. ఇంక వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. మామిడికాయ, జాంకాయలు, ఇంకేవి ఉంటే అవి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొని వస్తాను అనమాట నేను. ఇంకా అవి తింటూ ఉన్నారు, జాంకాయలు తింటున్నారు. తర్వాత దిబ్బ రొట్టె వేసాను, అందులోకి మామిడికాయ పచ్చడి. సూపర్ కాంబినేషన్, చాలా స్పంజీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుండింది. నాకైతే చెయ్యి కాలిపోతుంది అనమాట. అది ఆర్పేసి మామిడికైతే పెట్టేశాను. అది తిన్న తర్వాత సబ్జా వాటర్ ఇచ్చాను అనమాట. తర్వాత ఏంటో స్టొమక్ పెయిన్ అని చాలా హడావుడి చేశాడు మావాడు. నిన్నైతే నన్ను టెన్షన్ పట్టేశాడు. ఇంకా ర్యాంటెడ్ అని, గ్యాస్ పట్టిందేమో అని ఆ మందు ఈ మందు పోసి వాడిని తిప్పించి అది చేశాను అనమాట. వాటర్ చాలా తక్కువ తాగుతున్నాడు. మా పిల్లలతో పెరుగు తింటారు కాబట్టి ఇదే ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది నాకు ఏమన్నా అయితే మాత్రం. సో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అంతా ఏమి షూట్ చేయలేదు, పడుకుండిపోయా. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అంతా కూడా ఇల్లు సదిరి వాకింగ్కి వెళ్ళొచ్చి అంట్లు తోమి ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత 7:38 అయిపోయింది. చెల్లి వచ్చిందనమాట. చెల్లి వస్తూ ఎంత లగేజ్ తీసుకొచ్చిందో. పిల్లలకి ఫ్రూట్స్, ఇంట్లో కొంచెం గ్రోసరీస్ లేవన్నమాట, అయిపోయినవి, అవి తీసుకొచ్చింది. ఇంకా ఇవి తీసుకుని వచ్చిందనమాట. మా చెల్లి కోసం మా పిల్లలు వేయికలతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. తెస్తుంది ఒకటి, తను బాగా మిస్ అవుతూ ఉంటారు. తను ఉంటే ప్యాంపరింగ్ అనమాట, అందుకని మా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. సో అదనమాట. సో అవన్నీ సరుకులు. ఇంకా ఫ్రూట్స్ మాకు వేరే ఊర్లో అయితే బాగా దొరుకుతాయి, మా ఇంటి దగ్గర అంత బాగా అనిపించట్లేదు కాబట్టి తను వస్తూ ఒక 4 పుచ్చకాయలు తీసుకొచ్చింది. 4 డేస్కి అనమాట, డేకి ఒకటి చొప్పున. ఈ సమ్మర్ అంటే పుచ్చకాయ డెఫినెట్గా ఉండాలి మా పిల్లలకి. ఇంక ఈలోపు మా పిల్లలు ప్యాంపరింగ్ చూసారా, దాని మీద కూర్చొని రౌండ్కి వెళ్తున్నారనమాట. ఇంకా రౌండ్ అంటే మామూలుగా ఉండదు, అలా వెళ్ళి రావాల్సింది. ఎంత ఓపిక లేకపోయినా మా చెల్లి ఈ పని మాత్రం చేస్తుంది. ఈ పనైనా కాదు, మా పిల్లల కోసం మా చెల్లి ఏ పనైనా చేస్తుంది. లవ్ ఉంటే అంతే అనమాట, పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి, తప్పదు, చేసేస్తాం అనమాట. సో అదనమాట, అలా అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత గ్రోసరీస్ మా పిల్లలు రేంజ్లో పెట్టారు. ఇంకో రేంజ్లో బీభత్సంగా పెట్టారనమాట. అంటే చెప్తారనమాట, నేను చెయ్యగలను, చేస్తాను అని అప్పుడప్పుడు అంటా ఉంటే ఇట్లా చేసి చూపిస్తూ ఉంటారనమాట మా పిల్లలు. సో ఇద్దరు కలిసి చేశారు, చాలా చక్కగా పెట్టారు. నేనేమో వావ్ చాలా బాగా చేశారు, గ్రేట్, ఇంకా బాగా చేయాలి, వెరీ గుడ్ అని నేను అంటూ ఉన్నాను అనమాట. ఇదంతా వాయిస్లో ఉంచితే పక్కన బొమ్మలు చూస్తే ఆ వాయిస్ వచ్చిందనమాట. ఇప్పుడైతే మిగతా అది వాయిస్లో ఉంచాను. వెరీ గుడ్. సో చెల్లిని వస్తూ నేను కీర్ తెమ్మన్నా అనమాట. అదే ఇప్పుడు మా చెల్లి టేస్ట్ చేస్తుంది. మీరైతే రివ్యూ వినేయండి. ఏం విరిగినట్టుగా ఉంది, సొరకాయ. నువ్వు తిని ఫస్ట్. అదే అంటే మరేం తెలుసు అది. ఎలా ఉంది, ఎలా ఉన్నా సూపర్ అని చెప్తావా? ఒరిజినల్గా చెప్పాలి. బాగుందా? డిఫరెంట్ టేస్టా? ఎందుకు ఇప్పుడు వామిటింగ్ తెప్పిస్తావు? ఏంది ఆడతిండు? ఈ నెలే దొరికిద్దంట, తర్వాత దొరకదంట. సో రంజాన్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇప్పుడు కద్దుగా కీర్ అండ్ హలీము బాగా ఫేమస్, బాగా దొరుకుతుంది కాబట్టి నేను తెప్పించుకున్నాను అనమాట. నేను ఎప్పుడు తినలేదు కద్దుకా కీర్, చూడడమే, చేయాలని అనుకున్నా, అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను. మా చెల్లి టేస్ట్ చేసింది, ఎలా ఉంటుందా అని ఒక చిన్న ప్యాక్ తీసుకొచ్చిందంట. కానీ చాలా బాగుండింది టేస్ట్ అయితే. అసలు ఇంకా స్వీట్ లవర్స్కి అయితే పండగే అనమాట. కద్దుకా కీర్ చాలా బాగుంది. అంటే హైదరాబాద్ స్టైల్లో చేస్తారంట, హైదరాబాద్ షెఫ్సే ఇక్కడ చేస్తున్నారంట మా దగ్గర. చాలా బాగుండింది, నేను టేస్ట్ చేశాను, అమ్మ టేస్ట్ చేసింది. ఫైనల్గా లాస్ట్ ఇయర్ అయితే నేను హలీం టేస్ట్ చేశాను, ఇయర్ అయితే కద్దుకా కీర్ టేస్ట్ చేశాను అనమాట. తమిళ కోసం మా చెల్లి ఇచ్చిన ఫోజు చాలా బాగుండింది. ఆ చిన్న ప్యాక్ 80 రూపీస్ పడిందంట. కండెన్స్డ్ మిల్క్ వేసారు అండ్ చాలా టేస్టీగా ఉండింది. రిచ్ ఫ్లేవర్ ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. స్వీట్లో కూడా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది, చాలా బాగుండింది. నాకైతే బాగా నచ్చింది అనమాట.
ఇలా ఉంటుందని తెలిస్తే నేను ఇంకా 2 తెచ్చేదాన్ని. ఎలా ఉంటుందో చెక్ చేద్దామని తెచ్చాను అనింది మా చెల్లి. సో, ఎలాగో ఫెస్టివ్ సీజన్ కూడా వస్తుంది కదా! ఈసారికి ఉంటుందో లేదో తెలీదు. సో, మీరు ఈ రంజాన్ ఫెస్టివ్‌కి ఏది ఇష్టపడతారు? ఏది ఎక్కువ తింటారు? అనేది డెఫినెట్‌గా నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంక చెల్లి వెళ్ళేటప్పుడు నేను తీసిన పిక్స్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ ఇదంతా కూడా బాగుండింది. డ్రెస్ కూడా బాగుండేసరికి నేనైతే ఫోటో తీసాను అనమాట. ఫైనల్ అది. ఇక్కడ చాలా అనిపించింది. లాంగ్ డ్రెస్‌లో ఫోటో తీశాను. ఇంకా అమ్మకు కూడా నచ్చింది. నేను, అమ్మ, చెల్లి మా పిల్లలు స్వీట్స్ తక్కువ. స్పెసిఫిక్ స్వీట్స్ తింటారనమాట. సో, వాళ్ళని ఎంత ట్రై చేసినా తినండిరా బాబు అంటే వద్దు వద్దన్నారు. అసలు ముందు టేస్ట్ చేయడానికి ఇష్టపడలేదనమాట. అలా అయిపోయింది. ఇంక మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను కవర్ చేశాను DIML లాగా. సో, చాలా అనిపించింది. సాటర్డే వ్లాగ్ అండ్ సండే వ్లాగ్తో మళ్ళీ రేపు మిమ్మల్ని మీట్ అవుతాను. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. స్టే ట్యూన్డ్ టు తెలుగు అమ్మిరాని. బాయ్ బాయ్, టేక్ కేర్.